రామేశ్వరం కఫే గత 5-6 రోజులుగా ఇండియా మొత్తం మాట్లాడుతున్న టాపిక్ రామేశ్వరం కఫే. రామేశ్వరం కఫేలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. అసలు ఆ ఇన్సిడెంట్ చేసింది ఎవరు? అసలు మనలో చాలా మందికి రామేశ్వరం కఫే యొక్క రియల్ స్టోరీ తెలియదు. అసలు రామేశ్వరం కఫే ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు వాళ్ళు ఎలా గ్రో అయ్యారు, దాని కింద ఉన్న బేస్ అనేది మనలో చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ద రియల్ స్టోరీ ఆఫ్ ఇన్స్పిరేషనల్ జర్నీ ఆఫ్ రామేశ్వరం కఫే గురించి చూడబోతున్నాం. అలానే ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఐఎమ్ సతీష్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ రామేశ్వరం కఫే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2021లో లాంచ్ చేశారు. అసలు వాళ్ళు స్టార్ట్ చేసిన వెంటనే ఎంతగా గ్రో అయ్యారంటే విత్ ఇన్ 2 to 3 years లో ఒక మంత్ కి వాళ్ళు 4 నుంచి 5 కోట్లు సంపాదిస్తున్నారు. ఒక నెలలోనే వాళ్ళు అంత సంపాదిస్తున్నారు. ఇది మాత్రం కాకుండా చాలా చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేశారు. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ఒక రామేశ్వరం కఫే బ్రాంచ్ ని ఓపెన్ చేశారు. ఇంత సక్సెస్ఫుల్ గా గ్రో అవుతున్నారు. అసలు ఈ రామేశ్వరం కఫే వెనకాల కథ ఏంటి, దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దివ్య రాఘవేంద్ర రావు గురించి తెలుసుకోవాలి. దివ్య రాఘవేంద్ర రావు గురించి తెలుసుకోవాలంటే మనం దివ్య గురించి తెలుసుకోవాలి. దివ్య 35 ఏళ్ల క్రితం ఒక చాలా సాధారణ ఫ్యామిలీకి పుట్టింది. చాలా పూర్ ఫ్యామిలీకి పుట్టింది. వాళ్ళకి తినడానికి చాలా కష్టంగా ఉండేది. ఎన్నో కష్టాలు అనుభవించేవారు. వాళ్ళకి ఎంత అంటే అసలు ఒక పూట గడవడం అంటే చాలా కష్టంగా ఉండేది. సో అలాంటప్పుడు దివ్య ఏం చేసిందంటే దివ్యకి ఒక థాట్ వచ్చింది. అది విత్ ఇన్ 3rd class చదివేటప్పుడు దివ్య ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే మనం చదివితేనే మన లైఫ్ లో సెటిల్ అవుతాము, చదివితేనే డబ్బులు సంపాదించగలుగుతాము, మనకి చదువు తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. సో మనం ఎలా అయినా చదవాలి, డబ్బులు బాగా సంపాదించాలని 3rd class నుండి దృఢమైన ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకునేది. సో బాగా డబ్బులు సంపాదించాలంటే మన వల్ల మన ఇంట్లో ఉండే వాళ్ళు మనల్ని ఇంజనీరింగ్ చదివిలేరు, ఎంబీబీఎస్ చదివిలేరు. సో మనం డబ్బులు సంపాదించాలంటే మనకు ఒకే ఒక ఆప్షన్ సిఏ చదవడమే అనుకొని సిఏ చదవాలని చిన్నప్పుడే ఫిక్స్ అయింది. అనుకున్నట్టే దివ్య సక్సెస్ఫుల్ గా సిఏని కంప్లీట్ చేసింది. అది మాత్రమే కాకుండా అహ్మదాబాద్ లో సిఏ గురించి ఒక స్పెషల్ కోర్స్ ఇస్తున్నారంటే ఐఏఎం లో. సో దానికోసం కూడా ఆ కోర్సులో జాయిన్ అయింది. ఆ కోర్సులో జాయిన్ అప్పుడే దివ్య యొక్క లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది క్రియేట్ అయింది. ఆ క్లాస్ లో జరుగుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఏమన్నాడంటే ఫుడ్ చైన్ అనేది అసలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ డామినెన్స్ పిజ్జా అంతా ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడ చూసినా ఉంది, కానీ మన ఇండియా నుండి అలాంటి ఒక బ్రాండ్ కూడా లేదు అని చెప్పాడు. అప్పుడు దివ్య లేచి ఎందుకు లేదు, మన ఇండియాలో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి కదా అని చెప్పింది. దానికి వాళ్ళ ప్రొఫెసర్ ఏమన్నాడంటే మన ఇండియాలో ఉండే బ్రాండ్ ఇండియా వరకే ఉంది, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో లేదు. తీసుకోండి ఒకసారి, డామినోస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది, పిజ్జా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది, కేఎఫ్సి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది, ఎక్కడికి పోయినా ఉంటుంది. అలా ఇండియాలో ఉండే ఒక్క బ్రాండ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని చోట్ల అవైలబిలిటీ లేదు అని చెప్పింది. ఈ ఒక్క మాట దివ్యని ఎంతో ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. తర్వాత దివ్య రిటర్న్ అయ్యారు. సక్సెస్ఫుల్ గా ఐఎం లో ఈ సిఏ కోర్స్ కంప్లీట్ చేసి రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయినప్పుడు కరెక్ట్ గా లాక్డౌన్ టైం ఉంది. సిఏ కంప్లీట్ చేసి ఇంకా జాబ్ చేస్తున్నప్పుడు ఒక క్లయింట్ ద్వారా రాఘవేంద్ర రావు గారు మన దివ్యాని కలిశారు. ఇంకా వాళ్ళు కలిసి ఒక మంచి ఫ్రెండ్షిప్ ని క్రియేట్ చేసుకున్నారు. అలా మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ అయ్యాక రాఘవేంద్ర రావు గారు ఒక రోజు ఏమన్నారంటే నేను ఇలా బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చే అడ్వైస్ కానీ నువ్వు ఇచ్చే గైడ్స్ కానీ నాకు ఎంతో యూజ్ అవుతుంది. మన ఇద్దరం కలిసి మనం పార్ట్నర్షిప్ చేస్తే ఈ కంపెనీ ఎక్కడికో వెళ్తుంది, నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు నాతో ఉంటావా, నువ్వు నాతో పార్ట్నర్షిప్ చేస్తావని దివ్యాని అడగక దివ్య కూడా ఎప్పటి నుంచో ఇలాంటి ఒక బ్రాండ్ ని, ఎందుకంటే కాలేజ్ టైంలో ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో అందువల్ల ఏమో కానీ అడిగినట్టు ఓకే చెప్పేసింది. కానీ ఇంటికి వెళ్ళి చెప్తే సిఏ లాంటి జాబ్ ని వదిలేసి అసలు ఈ ఇడ్లీ దోశ అమ్ముకుంటావని చాలా చీప్ గా చూస్తారు. ఎందుకంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలంటే అంత సాధారణమైన విషయం కాదు. కానీ దివ్య అసలు ఆమె తీసుకున్న మాట మీద స్టాండ్ నిలబడింది. సో పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోయారు. తర్వాత రాఘవేంద్ర దివ్య కలిసి అసలు మనం ఈ రామేశ్వరం కఫేని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఒక సాంబార్ ఇడ్లీని ఇంటర్నేషనల్ లెవెల్లో, సౌత్ ఇండియన్ ఫుడ్స్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా మనం ట్రైన్ చేయాలి అని ఆలోచించారు. మనం ఎలాంటి ప్లాన్స్ వేసుకోవాలి, మనం ఎలాంటి క్వాలిటీ ఫుడ్స్ ఇవ్వాలని ఎంతో ప్లాన్స్ వేశారు. వాళ్ళు వేసుకున్నట్టే 2021లో సక్సెస్ఫుల్ గా ఈ రామేశ్వరం కఫే, రామేశ్వరం హోటల్ ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 2-3 years లోనే చాలా రీచ్ అయ్యారు, చాలా గ్రోత్ అయ్యారు. ఎంతగా రీచ్ అయ్యారంటే రామేశ్వరం కఫేకి తినడానికి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ లేకుండా వాళ్ళు ఇందిరానగర్ కాలనీలో ఆపేవారంట. సో ఇందిరానగర్ ప్రజలందరూ ఏం చేశారంటే అది డిస్టర్బెన్స్ గా ఉంది అని వాళ్ళు మున్సిపాలిటీ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారంట. ఇంతగా రీచ్ అయ్యారు. ఇది మాత్రమే కాకుండా రామేశ్వరం కఫే ఎంతగా రీచ్ అయ్యిందని ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంతో మంది సెలబ్రిటీస్ ఆ రామేశ్వరం కఫేలో తినడానికి వచ్చారు. ఇలానే బెంగళూరుకి ఎవరైనా వెళ్తే ఆ రామేశ్వరం కఫేని విజిట్ చేయడం ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది. బెంగళూరు అంటేనే రామేశ్వరం కఫే అన్నంతగా ఒక హైప్ ని, ఒక గ్రోత్ ని క్రియేట్ అయింది.
ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కొంతమంది నెగటివ్స్ కూడా చెప్తున్నారు. రామేశ్వరం కఫేలో టేస్ట్ కోసం ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల కొలెస్ట్రాల్ అనేది చాలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఇందువల్ల ఎంతో ప్రాబ్లమ్స్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇన్ని పాజిటివ్స్ ఉన్నా, ఇన్ని నెగటివ్స్ ఉన్నా ఈ రామేశ్వరం కఫే సక్సెస్ మాత్రం ఎవరు ఆపలేకపోయారు. ఆ సక్సెస్ అనేది గ్రో డే బై డే చాలా గ్రోత్ అవుతూ వచ్చింది. ఇలా గ్రోత్ అవుతున్న రామేశ్వరం కఫేలో March 1 1:30కి ఆ టైంలో అందరూ ఉన్న టైంలో ఒక ఆయన ఒక బ్యాగ్ తీసుకుని వచ్చి ఆ రామేశ్వరం కఫేలో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అది ఏం జరిగిందంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది, మనందరికీ తెలిసింది, మనందరం చూసుంటాము. కానీ అసలు ఎవరు చేస్తారు అని ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. ఎవరైనా కొంతమంది ఏం చెప్తున్నారంటే తీవ్రవాదులు ఏమైనా చేసి ఉంటారేమో అని చెప్తున్నారు. కానీ కర్ణాటక గవర్నమెంట్ దాన్ని క్లారిఫై చేసింది, తీవ్రవాదులు చేసే ఛాన్స్ అయితే లేదు అని. కానీ రీసెంట్ గా CCTVలో ఒక ఐడెంటిఫై చేశారు. ఒక అతను మాస్క్ వేసుకొని క్యాప్ వేసుకొని దొంగతనంగా వెళ్తుంటే మేబీ ఈయన బ్యాగ్ పెట్టి ఉండొచ్చేమో అని ఆలోచిస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగి నియర్లీ 1 వీక్ అయినా ఎవరు చేశారు అనే క్లారిటీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. కానీ కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే రామేశ్వరం కఫే అనేది వితిన్ 2 to 3 years లో చాలా సక్సెస్, పీక్ లెవెల్ సక్సెస్ ని అనుభవించారు. కాబట్టి కొంతమంది జెలస్ లో కావాలని వాళ్ళు రివెంజ్ కోసం చేసుంటారు. వాళ్ళు ఎక్కడ పెద్దోళ్ళు అయిపోతారేమో అని కోపం, జెలస్ తో కొంతమంది చేసుంటారు అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. వీడియో ఎండ్ చేసే ముందు అసలు రామేశ్వరం కఫేని ఎందుకు పేరు పెట్టారో తెలుసుకుందాము. వాళ్ళిద్దరికి అబ్దుల్ కలాం అంటే ఇష్టము. దివ్యకు కానీ రాఘవేంద్రరావు గారు కానీ అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టము. అబ్దుల్ కలాం చెప్పే కోర్స్ కానీ వీళ్ళని చాలా ఇన్స్పైర్ చేసింది. అసలు కళ అనేది ఎలా ఉండాలంటే మనం నిద్రపోనీయకుండా ఉండే చేసే డ్రీమ్సే మనం కనాలి అని అబ్దుల్ కలాం గారు చెప్పుంటారు కదా. అలాంటి కోర్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టము. సో దీనికోసం ఏం చేశారంటే అబ్దుల్ కలాం గారు పుట్టారు కదా, ప్లేస్ రామేశ్వరంలో పుట్టారు. సో అబ్దుల్ కలాం ఎప్పుడు రిమెంబర్ గా ఉండాలని వాళ్ళు ఆ కేఫ్ కి రామేశ్వరం కేఫ్ అని పేరు పెట్టారు. రామేశ్వరం కఫేలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు, ఎవరు చేస్తుంటారని మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఒక వీడియోతో తొందరలో కలుస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.